దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ చట్నీ దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ చట్నీ. ఈ వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే రీసెంట్ గా పెళ్లి చేసుకున్న ఒక తెలుగు యూట్యూబర్ నీ పెళ్ళెప్పుడక్క, నన్ను పెళ్లి చేసుకో అక్క, బావ ఎక్కడక్క, ఇక నుండి ఇంకా కామెంట్స్ లో వచ్చే ఇలాంటి క్వశ్చన్స్ అన్ని బంద్ చేస్తున్న సబ్స్క్రైబర్స్. కుంభమేళాలో పుల్లలు అమ్ముకుని పైసలు సంపాదిస్తున్న ఒక పిల్ల బచ్చగాడు, పూసలు అమ్ముకునే అమ్మాయిని పాపులర్ చేస్తున్న ఇన్స్టాగ్రామ్ పోస్టులు, బెట్టింగ్ యాప్స్ లో అరెస్ట్ అయిన మరొక యూట్యూబర్ లోకల్ బాయ్ నాని, ఇంకా చాలా మంది లైన్ లో ఉన్నారు. ఈ లిస్ట్ పెద్దదేరా, ఇప్పటికైనా మారండి అని అంటున్న మన ఐపీఎస్ ఆఫీసర్. ఇండియాని కొట్టేస్తా, దాటేస్తా, లేకపోతే కాటేస్తా, ఇవన్నీ చేయకపోతే నా పేరే మార్చుకుంటా అని ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్న పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్. ఈ మాటలు విన్న తర్వాత అని నవ్వుకుంటున్న ఇండియన్ ఫ్యాన్స్. ఇలాంటి ఎన్నో ఫనీ అండ్ ఎంటర్టైనింగ్ న్యూస్ ఈ రోజు మనం ఎపిసోడ్ 12 లో మాట్లాడుకోబోతున్నాం. సో హాయ్, హలో, నమస్కార్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ మంత్లీ ఫేవరెట్ న్యూస్ 2 టీవీ న్యూస్. నా పేరు న్యూస్ రిపోర్టర్ ప్లే లైక్ ఇన్కాగ్నిటోతో కెమెరా మ్యాన్ ఆదిత్య ఆర్య. వీడియో ఎండ్ వరకు చూసి మీకు ఇష్టం ఉన్న టాపిక్, టైం స్టాంప్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఆల్వేస్ ఫీల్ ఫ్రీ టు కామెంట్ యువర్ థాట్స్. ఇంకా ఈ వీడియోలో మనం ఫస్ట్ సెగ్మెంట్ గురించి మాట్లాడుకుందాం, అదే నో ట్రోఫీ ఫర్ పాకిస్తాన్. ఇప్పుడు జరుగుతున్న ఐసీసీ ట్రోఫీ మాత్రం పాకిస్తాన్ కండక్ట్ చేస్తుంది. కానీ ఇండియా మ్యాచెస్ పాకిస్తాన్ కాకుండా దుబాయ్ లో జరగడంతో ఆల్రెడీ వాళ్ళకున్న ఇంత లాస్ ఇంత అయింది. దీంతో పాపం పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కి నిద్ర లేకుండా పోయింది. ప్రెస్ మీట్ లో ఇండియన్ కొట్టేస్తా, ఇండియన్ దాటేస్తా, లేకపోతే నా పేరే మార్చుకుంటా అని చెప్పి ఫ్రస్ట్రేషన్ చూపించిండు. ఈ పేరు మార్చుకునేదేదో ఆయన సర్వీస్ లో ఉండే 5 years లో చేస్తే బాగుండు. ఓ సారీ, పాకిస్తాన్ లో ఇప్పటి వరకు ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా తన 5 years మొత్తం కంప్లీట్ చేయలే కదా. మ్యాచెస్ అన్ని అయిపోయి ఓడిపోయిన తర్వాతనేమో ఇట్లా మాట్లాడతారు. మ్యాచ్ ముందేమో నేనే రా తోపు, దమ్ముంటే ఆపు అని చెప్పి ఒక్కొక్కడు ఇంత పెద్ద పెద్ద డైలాగ్లు కొడతాడు. రియాలిటీకి వచ్చేసరికి మాత్రం ఏముండదు. కానీ ఇట్లా బుర్ర లేకుండా మాట్లాడే వాళ్ళు ఇండియాలో కూడా ఉన్నారు. ఫ్యూ డేస్ బ్యాక్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఒక మ్యాచ్ అయింది. దాంట్లో విరాట్ కోహ్లీ క్యాచ్ గ్లెన్ ఫిలిప్స్ ఈగల్ లాగా ఎగిరి మరీ క్యాచ్ పట్టుకున్నాడు. ఆ క్యాచ్ చూస్తే అసలు ఇంపాసిబుల్ లాగా ఉంది, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. కానీ కొంతమంది హౌలాగాళ్ళు మా విరాట్ కోహ్లీ క్యాచ్ ఎందుకు పట్టుకున్నావు అని చెప్పేసి అతన్ని తిట్టడం స్టార్ట్ చేసినారు. సరేలే, కోపంలో తిట్టినారు అని అనుకుందాం, కానీ ఇదేంట్రా, మీరు తిట్టాల్సింది గ్లెన్ ఫిలిప్స్ ని రా, ఫిలిప్స్ కంపెనీ కాదు. ఈ హౌలాగాళ్ళు ఫిలిప్స్ ఇండియా పేజ్ కి వెళ్ళి కామెంట్స్ కింద తిడుతున్నారు. కోహ్లీని ఎందుకు అవుట్ చేసినావు, కోహ్లీ తెరా బాప్. అరే మీకు స్పోర్ట్స్ ని స్పోర్ట్స్ లా చూడడం రాదు, తిట్టేవాడిని ఏదో కరెక్ట్ గా తిట్టడం కూడా రాదు. ఎవరైనా సరిగ్గా ఆడినా తిడతారు, ఆడకపోయినా తిడతారు. ఇక్కడేమో ఈ ప్లేయర్ చాలా బాగా ఆడిండు, ఆయనని కూడా తిడుతున్నారు. మరి ఇలా తిట్టేవాడు ఒక్కొక్కడికి ఇంత యాటిట్యూడ్ ఉంటది. అరే ఏంద్రా ఇది, మీకు కొంచెమైనా బుర్రుందారా? ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే ఎలారా మీతోటి? కానీ ఇట్లా బుర్ర లేనిది కొంతమంది ఫ్యాన్స్ కి కాదు, కొంతమంది పొలిటీషియన్స్ కి కూడా. తన పేరు షమా మొహమ్మద్, వన్ ఆఫ్ ది కాంగ్రెస్ లీడర్స్. అసలు ఈమె కొంచెం కూడా సంబంధం లేని టాపిక్ పైన మన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంటే ఒక ట్వీట్ పెట్టింది. అది కూడా ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి. రోహిత్ శర్మ ఇస్ ఫ్యాట్ ఫర్ స్పోర్ట్స్ మెన్, హీ నీడ్స్ టు లూజ్ వెయిట్ అండ్ ఆఫ్ కోర్స్ ద మోస్ట్ అన్ఇంప్రెసివ్ కెప్టెన్ ఇండియా హస్ ఎవర్ హ్యాడ్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కీబోర్డ్ లో టైప్ చేసి పెట్టింది. అండ్ ఎక్స్ లో చాలా మంది ఈమెకి రిప్లై ఇచ్చినారు. కానీ ఆమె అప్పటికి కూడా అగ్రీ అవ్వకుండా మల్టిపుల్ ట్వీట్స్ పెట్టింది. రోహిత్ శర్మ మీడియాకర్ అని, లక్కీగా కెప్టెన్ అయినాడని చెప్పేసి మాట్లాడింది. ఇందాక న్యూస్ లో మనం చూసిన ఫ్యాన్స్ కి ఎవరికి తిట్టాలో తెలియదు. ఈమె అసలు ఎందుకు తిడుతుందో కూడా తెలియదు. దీంతో ఇంటర్నెట్ ఈమెని గట్టిగా వేసుకుంది. ఈమె కాంగ్రెస్ కాబట్టి పీపుల్ స్టార్టెడ్ కంపేరింగ్ రోహిత్ శర్మ విత్ రాహుల్ గాంధీ.
కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పారు ఈ టాపిక్ లో ఈమెకి మాతో ఏం సంబంధం లేదని. దీంతో మేడం కి ఆ మ్యాటర్ ఏంటో అర్థమయ్యి పోస్ట్ మొత్తం డిలీట్ చేసేసింది. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న మేడమ్స్ కి, సర్స్ కి నాకున్న కొంచెం క్రికెట్ నాలెడ్జ్ తో ఒక మాట చెప్తున్నా. మనం ఆడిన ప్రతి ఒక్క గేమ్ లో కప్పు కొట్టినమా లేదా అని ఇంపార్టెంట్ కాదు, ఓవరాల్ గా మనం ఎట్లా ఆడినామని చెప్పేదే ఇంపార్టెంట్. నిజంగా క్రికెట్ ఫ్యాన్స్ అయితే రోహిత్ శర్మ ఎవరో అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఏ ప్లేయర్ ని అడిగినా, ఏ టీమ్ ని అడిగినా ఒకటే మాట అంటారు, టేక్ అ బో. రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎంతైనా రోహిత్ శర్మ మన తెలుగోడు కూడా కదా. వాట్ ఈస్ రోహిత్ శర్మాస్ మదర్ టంగ్? మై మదర్ టంగ్ ఈస్ తెలుగు. మేము వచ్చేసినాము. ఎంఐ ఫ్యాన్స్ పడండి ఉప్పల్కు. మన కొలపడే అన్నా. ఇప్పుడు మనం నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్దాం. అదే వన్ మోర్ వికెట్ డౌన్. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ పైన గవర్నమెంట్ చిన్న చిన్నగా యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేసింది. కాన్స్టాంట్ నిఘా పెట్టాము, ఏమైనా చర్య తీసుకుంటాం. వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ ఎటువంటి పరిస్థితుల్లో సహించేది లేదు. ఒకవేళ మీరు లాస్ట్ వీడియో మిస్ అయిపోతే ఒక లుక్ వేయండి. ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ భయ్యా సన్నీ యాదవ్. ఇంకా ఆ లిస్ట్ లో ఇంకొక యూట్యూబర్ జాయిన్ అయినాడు. దట్ ఈస్ నన్ అదర్ దాన్ లోకల్ బాయ్ నాని. కంటెంట్ చాలా గ్రౌండెడ్ గా బాగుంటది, కానీ ఇతను కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిండు. సేవింగ్ చేసి నీకు 40,000 ఇచ్చాను. సో మళ్ళీ కూడా నేను ఆడుతున్నా కూడా అనుకున్నా. సరే మళ్ళీ సంపాదించండి, మళ్ళీ షాపింగ్ అడుగుతాను నీకు. ఓకే గైస్ చూసారు కదా, సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. దానికి మన ఐపీఎస్ వీసీ సజ్జనార్ సార్ ఎక్స్ లో పోస్ట్ చేసినారు. దాని తర్వాత పోలీసు వాళ్ళు నానిని అరెస్ట్ చేయడం, తీసుకెళ్లడం ఇదంతా కూడా జరిగింది. ఇంకా ట్విట్టర్ అకౌంట్ ఉంటే సార్ ని మీరు కూడా ఫాలో అవ్వండి. యూ ఆల్ విల్ గెట్ అన్ ఐడియా ఆన్ వాట్ ఇస్ గోయింగ్ ఆన్. కానీ దీంట్లో జరిగిన పాజిటివ్ పాయింట్ ఏంటంటే లోకల్ బాయ్ నాని తన నుంచి తప్పు జరిగింది అని సారీ చెప్పడం, తప్పు ఒప్పుకోవడం, ఆ వీడియోనే సార్ మళ్ళీ షేర్ చేయడం జరిగింది. నేనైతే చేసిన తప్పది నిజాయితీగా ఒప్పుకుంటున్నా, చేసిన తప్పే. ఇకపై దాని జోలికి వెళ్ళినా, దాన్ని ప్రమోట్ చేయడం జరిగితే నేను సోషల్ మీడియా నుంచి నేను తప్పుకుంటా. అండ్ ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే, ఇప్పటికైనా ఆపేయండి. అండ్ అన్నిటికన్నా మించి ఆ టెలిగ్రామ్ గ్రూప్స్ ఏందో బంద్ చేయండి. పబ్లిక్ కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ నాలెడ్జ్ లో ఇటువంటి వీడియోస్ ఉంటే ఆన్లైన్ బెట్టింగ్ యాప్, క్రికెట్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వీడియోస్ పోస్ట్ చేస్తే మా దృష్టికి తీసుకురండి. ఎటువంటి పరిస్థితుల్లో సహించేది లేదు. ఈసారి యూట్యూబ్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి ఏ బెట్టింగ్ బాబా అరెస్ట్ అవుతాడో చూద్దాం. ఒక పని చేయండి, ఏ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్ ని అరెస్ట్ చేయాలో మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఆ కామెంట్ సెక్షన్ ని స్క్రీన్ షాట్ తీసుకొని మనం సార్ కి పంపిద్దాం. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్దాం. అదే మహాకుంభ్. మీలో చాలా మందికి తెలుసు లాస్ట్ మంత్ ప్రయాగ్రాజ్ లో మహాకుంభ్ మేళా జరిగింది అని. It is also known as world's biggest human gathering, India's biggest event. స్పేస్ నుంచి చూసినా కూడా మీకు ఈ విజువల్స్ కనిపిస్తాయి. ఇది మొత్తం 45 డేస్ జరిగింది. ఈ 45 డేస్ లో టోటల్ గా 66 కోట్ల భక్తులు పార్టిసిపేట్ చేసినారు. 66 crores అంటే చిన్న నంబర్ కాదు. అసలు చాలా కంట్రీస్ పాపులేషన్ అంతా కూడా ఉన్నారు. మనకున్న 196 కంట్రీస్ లో 182 కంట్రీస్ పాపులేషన్ ఈ నంబర్ కంటే తక్కువ. అలా అని చెప్పి దీంట్లో పార్టిసిపేట్ చేసింది ఓన్లీ ఇండియన్స్ మాత్రం కాదు, ఫారినర్స్ వచ్చారు, అదర్ రిలీజియన్స్ వాళ్ళు వచ్చినారు. బేసిక్ గా ఎవరికెవరికైతే నమ్మకం ఉందో వాళ్ళు అందరు వచ్చినారు. ఇంత మాస్ గ్యాదరింగ్ జరిగినప్పుడు అక్కడక్కడ కొన్ని ఇష్యూస్ జరుగుతూనే ఉంటాయి, నిజమే, విచ్ ఆల్సో కెన్ బి రెక్టిఫైడ్ విత్ ప్లానింగ్. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఇట్ వాస్ కండక్టెడ్ వెరీ బ్రిలియంట్లీ. ఇట్ వాస్ అ సక్సెస్ఫుల్ ఈవెంట్. రేపో మాపో నేషనల్ జోగ్రఫీ ఛానల్ ఓ, డిస్కవరీ ఛానల్ ఓడో, లేకపోతే నెట్ఫ్లిక్స్ ఓడో పక్కా దీని మీద ఏదో ఒక డాక్యుమెంటరీ దింపుతాడు. అప్పుడు మీకు అర్థమవుతుంది ఇంతమంది జనాలు వస్తున్నారు కాబట్టి అక్కడ బిజినెస్ కూడా చాలా మంచి జరిగింది. ఓవరాల్ గా 45 డేస్ లో అక్కడ జరిగిన బిజినెస్ ఓవర్ 3 lakh crore rupees. ఈ నంబర్ లో అసలు ఎన్ని సున్నాలు ఉన్నాయని తెలుసుకోవడానికి నాకు 30 seconds పట్టింది. ఎనీవే, ఇక్కడ సాడెస్ట్ పార్ట్ ఏంటంటే నా పెళ్లి పనుల్లో బిజీ ఉండి నేను వెళ్ళలేకపోయినా. బట్ మీలో ఎంత మందికి ఆ ఛాన్స్ వచ్చిందో, ఎంత మంది వెళ్ళినారో కామెంట్ సెక్షన్ లో మాకు చెప్పండి. మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ చేయండి, గుడ్, బ్యాడ్, అగ్లీ, ఏ ఎక్స్పీరియన్స్ అయినా. ఇప్పుడు మహాకుంభ్ లో జరిగిన కొన్ని ఫనీ ఇన్సిడెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ లిస్ట్ లో ఫస్ట్ వైరల్ అయిన క్యాండిడేట్ ఇతనే. మహాకుంభ్ స్టార్ట్ అయినప్పుడు ఈ సర్ జేబ్ లో 10 రూపాయలు కూడా లేవు, కానీ అదే ఖాళీ జేబ్ లో గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ ఒక 1000 రూపాయలు పెట్టింది. తర్వాత జీరో ఇన్వెస్ట్మెంట్ తో డబ్బులు ఎలా సంపాదించాలో ఒక ఐడియా ఇచ్చింది. సింపుల్ గా మహాకుంభ్ కెళ్ళి ఈ వేప పుల్లాలు అమ్ము అని చెప్పేసి మోటివేషన్ ఇచ్చింది. బ్రష్ లేనోడు బయ్యాన్ని పిలిచిండు, డబ్బులు ఇచ్చి పుల్ల తీసుకొని బ్రష్ చేసిండు. ఒక్కొక్క పుల్ల ఎంతలో అమ్మిండో తెలియదు, కానీ ఒక
ఒక 5 days లో 40,000 సంపాదించిండు. ఇప్పుడు మనోడి దగ్గర అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని మంచిగా చూసుకోవడానికి డబ్బులు కూడా ఉన్నాయి. ఇలాంటి క్యాండిడేట్స్ చాలా మంది అక్కడ ఉన్నారు. కొంతమంది పుల్లలు అమ్ముకొని వాళ్ళు సంపాదించుకున్నారు, కొంతమంది బొట్టు పెట్టి కూడా సంపాదించారు, ఇంకొంతమంది ఇలా వాటర్ క్యాన్స్ అమ్మి కూడా సంపాదించారు. బట్ ఇతను మాత్రం కార్పొరేట్ జాబ్ వదులుకొని చాయ్ అమ్ముకొని సంపాదించిండు. ఇట్స్ ఆల్ అబౌట్ బిజినెస్ స్ట్రాటజీ. నువ్వు జస్ట్ కష్టపడాలంతే. డబ్బులు సంపాదించుకోవడానికి ఇంకొకరు అప్పుడుకప్పుడే అక్కడికక్కడే ఒక స్టార్ట్అప్ ఓపెన్ చేసేసాడు. నీ బదులు మహాకుంభలో నీ ఫోటోకి స్నానం చేపిస్తాడు. So basically आपको क्या करना है, WhatsApp से अपनी फोटो मुझे भेजनी है, मैं उसका एक्चुअली फिजिकल प्रिंट आउट लूंगा इस तरह से और यहाँ पे स्नान कराऊंगा. रोज आता हूँ, रोज कराता हूँ. ఈ స్టార్ట్అప్ కి సార్ పెట్టిన పేరు డిజిటల్ కుంభ స్నాన్. आप डिजिटल कुंभ स्नान. ఫస్ట్ ఆ డిజిటల్ కుంభ స్నాన్ ఏదో నీ బ్రెయిన్ కి చెప్పిరా బాబు. ఇలాంటి చెత్త ఐడియాలు నీకు రాకుండా ఉంటాయి. దీన్ని బిజినెస్ అనరు, జనాల భక్తితో స్కామ్ చేయడం అంటారు. కానీ ఏం చేస్తాం, కొంతమంది సార్ కి డబ్బులు ఇచ్చి ఫోటో ఇచ్చి సర్వీస్ కూడా తీసుకుంటున్నారు. భక్తితో కళ్ళు మూసుకోబోతున్నాయి జనాలకి. సేమ్ అలానే ఇంకొకళ్ళు ప్రయాగ్రాజ్ వెళ్ళి ఒక వాటర్ బాటిల్ లో వాటర్ నింపుకొని వచ్చిర్రు. సొసైటీలో ఉన్న స్విమ్మింగ్ పూల్ లో ఆ వాటర్ ని కల్పించినారు. ఇప్పుడు ఆ స్విమ్మింగ్ పూల్ కాస్త ఒక చిన్న సైజ్ కుంభ మేళా లాగా తయారైంది. దీనికన్నా ముందు ఆ స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు దాంట్లో 3 సార్లు మునిగి పూజలు చేస్తున్నారు. కుంభమేళా సర్వీసెస్ డెలివర్డ్ టు డోర్ స్టెప్. గాడ్ బ్లెస్సింగ్స్ ఎట్ యువర్ కన్వీనియన్స్. ఇంకొంతమంది అయితే వీడియో కాల్ చేసి ఆ ఫోన్ నే డిప్ చేస్తున్నారు నీళ్ళలో. ఇప్పుడు అలా చేస్తే ఆ వీడియో కాల్ లో ఉన్న మంచి పాపాలు పోతాయో, ఆ ఫోన్ చేసిన పాపాలు పోతాయో వీళ్ళే చెప్పాలి. ఇట్లా కొంతమంది పాపాలు పోగొట్టుకోవడానికి వస్తే ఇంకొంతమందికి అదృష్టం తన్నుకొని మరొచ్చింది. మీట్ మిస్ మోనాలిసా. 45 days ముందు పూసలు అమ్ముకునేది, ఇంకా రేపో మాపో ఒక మూవీలో హీరోయిన్ లాగా కనిపిస్తుంది. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ద బిజినెస్, ఇలా చాలా మంది వేలు లక్షల్లో సంపాదించారు. ఇంకొంతమంది అయితే ఆ 45 days స్పాన్ లో కోట్లు సంపాదించుకున్నారు. మ్యాటర్ ఏంటంటే అక్కడ ఒక ఫ్యామిలీకి 130 బోట్లు ఉన్నాయి. ఆ టైంలో రోజుకి ఒక్కొక్క బోట్ 50 to 55,000 బిజినెస్ చేసింది. ఓవరాల్ గా ఆ 45 days లో వీళ్ళు ఎంత సంపాదించారా అంటే ఓవర్ 30 crores అంట. ఇది ఎవరో కాదు, ఆ స్టేట్ సీఎంఏ అనౌన్స్ చేసినారు. సో నెక్స్ట్ టైం ఇలాంటివి ఏమైనా జరుగుతున్నప్పుడు మీ బ్రెయిన్ కి కొంచెం యాక్టివ్ గా పెట్టుకోండి. ఇది వ్యాపారం. మంచి ఐడియాస్ మీకు కూడా వస్తాయి. ఓకే అమ్మా. ఇంకా ఈ ఎపిసోడ్ కి న్యూస్ ఇంతే గైస్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ స్వీట్ మెసేజెస్. పెళ్ళైతే వీడియోలు ఆపేస్తావా అని చెప్పేసి అడుగుతున్నారు. దేంది దాందే, ఎలా అయినా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తా. వెడ్డింగ్ సెలబ్రేషన్స్ Day 1 and Day 2, సంగీత్ అండ్ హల్దీ, ఈ 2 వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేసిన. చూడనోళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. మ్యారేజ్ వీడియో కూడా తొందరలోనే పెట్టేద్దాం. నేను మీ ఫేవరెట్ న్యూస్ రిపోర్టర్ ప్లే లైక్ ఇన్కాగ్నిటో విత్ మేకప్ మ్యాన్ ఆదిత్య ఆర్యతో. Until then, signing off. Hug your mother, drink water and have a nice day. Mamacita.